ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ధూప్ స్టిక్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి. నేనైతే నా దగ్గర పూజ తర్వాత మిగిలిన పూలుంటాయి గదా! అవి బంతి పూలనైతే తీసుకున్నాను. కావాలంటే రోజ్ కూడా తీసుకోవచ్చు. అది కొంచెం మిక్సీ పట్టేసాను బరకగా. తర్వాత ఒక స్పూను ఆవు నెయ్యేసుకున్నాను. తర్వాత ఒక 5 ముద్దార్థ కర్పూరం అలాగే సాంబ్రాణి పొడి ఉంటే సాంబ్రాణి పొడి వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! అవే వేసుకున్నాను. తర్వాత పసుపు, కొంచెం నూనె వేసుకున్నాను. ఇది హోమ్‌మేడ్ ఆయిలే. తర్వాత కొంచెం గంధం వేసుకునేసి మంచిగా ఒకసారి నేను పెట్టుకున్నాను కదా! కర్పూరం అవన్నీ పక్కన పెట్టుకున్నాను కదా! అవన్నీ పౌడర్ కింద చేతితో నలిపేస్తే సింపుల్‌గా అయిపోతది. తర్వాత జవాది పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందనమాట. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! 2 చేతులతో ఇలా అంటే పొడవుగా వచ్చేస్తాయి. అటు ఇటు వచ్చేస్తే గనక మన ధూప్ స్టిక్ అయితే సింపుల్‌గా రెడీ అయిపోతాయి. ఇలా నేను అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీనైతే చేసేసుకున్నాను. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయాయో, మీరు కూడా ట్రై చేసేయండి. తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఎండలో ఎండనివ్వాలన్నమాట. ఇవన్నీ ఎండితేనే బాగా స్మెల్ అనేది వస్తుంది. తర్వాత డ్రై అయితేనే బాగా ఎలుగుతుందనమాట. పొగ చూసారా ఎంత బాగా వస్తుందో, స్మెల్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మామూలుగా మనం ధూప్ స్టిక్ తీసుకుంటాం కదా! దానికన్నా పొగ బాగా వస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ధూప్ స్టిక్ బదులుగా మనం సాంబ్రాణి పొడి వేసుకుంటే ఇంకా స్మెల్ బాగా వస్తుందనమాట. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ